నమస్తే. ఈరోజు మన కథ కప్ప మోసానికి శిక్ష. ఒకరోజు ఒక చిట్టి ఎలుక వేరే ప్రాంతానికి వెళుతుండగా దారిలో కాలువ అడ్డు వచ్చింది. నీళ్లంటే భయం గనుక కాలువ ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి ఒక కప్ప నీటిలో నుంచి బయటికి వచ్చింది. ఎలుక పరిస్థితి గమనించింది. ఏం ఎలుకబావా, తీరిగ్గా కూర్చుని ఏమిటి ఆలోచిస్తున్నావు అని పలకరించింది. ఏమీ లేదు, ఈ కాలువ దాటి మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. కాలువ నేను దాటలేను కదా, అందుకని సహాయం కోసం చూస్తున్నాను అని అంది. వెంటనే ఎలుకను ఏడిపించాలని ఆలోచించిన కప్ప తాను సాయం చేస్తానంది. ఒక దారం తెచ్చి నడుముకు కట్టుకుంటే రెండో వైపు నేను పట్టుకుంటాను. నాతో పాటు నీళ్లల్లో ఈదేస్తే క్షణంలో అవతలి వైపు ఒడ్డుకు చేరుస్తానని నమ్మించింది. ఎలుక మరో ఆలోచన లేకుండా సరేనని తాడు కట్టుకుని కప్పతో పాటు నీటిలోకి దూకింది. కప్ప నీటిలోకి దిగిన తర్వాత వేగంగా వెళుతూ ఎలుకను ముంచసాగింది. ఎలుక భయంతో రక్షించండి, రక్షించండి అని అరుస్తోంది. కాలువ దాటిస్తానని చంపాలని చూస్తావా అని కప్పను తిట్టింది. ఆకాశంలో వెళ్తున్న డేగ నీటిపై తేలుతున్న ఎలుకను గమనించింది. అంతే, రివ్వున వచ్చి ఎలుకను పట్టి పైకి ఎగిరిపోయింది. క్షణం తర్వాత చూస్తే ఎలుకతో పాటు కప్ప కూడా గాల్లో వేలాడుతూ ఉంది. అది చూసి డేగ ఆశ్చర్యపోయింది. నువ్వెందుకు పైకి వచ్చావ్ అని అడిగింది. నేను ఎలుకను మోసం చేయాలని తాడు కట్టించి నీటిలోకి దించాను. దాన్ని చంపేలోగా నువ్వొచ్చావు అని చెప్పింది కప్ప. ఎలుకను తిందామనుకున్న డేగ కప్ప మోసం గ్రహించి ఎలుకను వదిలేసి కప్పను పొడిచి తిన్నది. నమస్తే. ఈరోజు మన కథ నిజమైన అందం. పూర్వం సుందరపురాన్ని కౌసల్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు తన రాజ్యాన్ని పేరుకు తగ్గట్టుగా సుందరాతి సుందరంగా తీర్చిదిద్దాలనే కోరిక కలిగింది. తన రాజ్యమంత అందంగా మరే రాజ్యం ఉండకూడదని అనుకుని దేశ విదేశాల నుంచి అనుభవం ఉన్న భవన నిర్మాణ కార్మికులను, శిల్పులను పిలిపించాడు. ఖజానాలోంచి ఎంతో ధనం వెచ్చించి పెద్ద పెద్ద భవంతులను, కోటలను, రహదారులను నిర్మించాడు. ఇంకా రాజ్య విస్తరణ కోసం చుట్టుపక్కల ఉన్న అడవులను నరికివేసి అక్కడ కూడా భవనాలను నిర్మించాడు. కౌసల్యుడు ఆశించినట్టుగానే సుందరపురం అందమైన కట్టడాలతో అతి సుందరంగా తయారైంది. కొన్ని రోజుల తర్వాత కౌసల్యుడు తన కళాత్మకమైన హృదయం పట్ల ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషంలో బయలుదేరాడు. హుందాగా నిలబడి ఉన్న భవన సముదాయాన్ని ఆనందంగా వీక్షిస్తూ ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆయనకు ఒక రైతు కనిపించాడు. ఏమయ్యా, మన దేశపు రాజు పెద్ద పెద్ద భవంతులను నిర్మించాడు. నీకవి నచ్చాయా అని అడిగాడు. తినడానికి తిండి లేదు, ఇక వాటిని చూసే ఓపిక మాకెక్కడిది బాబూ అన్నాడు రైతు నీరసంగా. ఏం జరిగింది? పంటలు సరిగ్గా పండటం లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశల్యుడు. గత సంవత్సరం వరకు బాగానే పండాయి. ఈ ఏడు వర్షాలు కురవలేదు. అడవులను నరికివేయడం వల్ల వర్షాలు పడలేదని మా ఊరిలో చదువుకున్నవారు అంటున్నారు. మరి మా రాజుకు ఇదేం బుద్ధో, నిక్షేపంగా ఉన్న అడవి సంపదను నరికేయడానికి ఆయనకు మనసెలా ఒప్పిందో అన్నాడు రైతు కోపంగా. ఇంతలో దూరంగా ఏదో కలకలం వినిపించింది. కంగారు పడకు, ఏదో జంతువు ఊళ్ళోకి వచ్చి ఉంటుంది. మాకిది మామూలే. పాపం, ఇంతకాలం అరణ్యంలో తలదాచుకునే ఆ మూగప్రాణులకు నిలువ నీడ లేకుండా పోయింది. వాటికి నీరు, ఆహారం దొరక్క అప్పుడప్పుడు ఊళ్ళోకి వస్తున్నాయి అని ఎంతో నిర్వేదంగా, నిస్తేజంగా చెప్పాడు రైతు. ఆ రైతు మాటలు విన్నాక తానెంత తప్పు చేశాడో కౌసల్యుడికి తెలిసి వచ్చింది. అందం పచ్చని పైరులలో, పక్షులతో కలకల్లాడే చెట్లలో, రకరకాల జంతువులకు ఆవాసమయ్యే అడవులలో ఉంటుందనే విషయం అర్థమైంది. అందమంటే రైతు ముఖంలో కనిపించే సంతోషం, అందమంటే సమృద్ధిగా ఆహారం దొరికే దేశంలో ఉన్నామన్న ప్రజల్లో కనిపించే తృప్తి. జ్ఞానోదయమైన కౌసల్యుడు తాను వెంటనే చేపట్టాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ తిరుగుముఖం పట్టాడు. కథ కంచికి, మనమింటికి. నమస్తే. ఈరోజు మన కథ చిట్టి సమయస్ఫూర్తి. అనగనగా ఒక చిన్న అడవిలో చిట్టి అనే చిన్న కుందేలు పిల్ల ఉండేది. అది రోజు స్కూల్కి ఒక చెరువు దగ్గర నుండి వెళ్ళేది.
అదే చెరువులో ఒక పెద్ద అత్యాశ గల మొసలి నివసించేది. చిట్టిని తినాలనుకునేది. ఒకరోజు మొసలి మధురమైన స్వరంతో, అయ్యా చిట్టి కుందేలు, చెరువు దగ్గరికి రా అని పిలిచింది. చిట్టి ఒక అడుగు వెనక్కి వేసి బదులిచ్చింది. ఎవరు నువ్వు? నేనెందుకు దగ్గరికి రావాలి అని ప్రశ్నించింది. దానికి మొసలి, ఉఫ్, నువ్వు చాలా బాగున్నావు, అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చిట్టికి వెంటనే తన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. తనలో తాను ఇలా అనుకున్నది, అపరిచితులతో మాట్లాడకూడదని అమ్మ చెప్పింది కదా అని అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళాలి అనుకున్నది. మొసలి మళ్ళీ, అయ్యా త్వరగా రా బాబు, నీకోసం నా దగ్గర ఒక బహుమతి ఉంది, అది చాలా బాగుంది అని మళ్ళీ పిలిచింది. అప్పుడు తనకి మళ్ళీ వాళ్ళమ్మ మాటలు గుర్తు వచ్చాయి. అపరిచిత వ్యక్తులు బహుమతులు ఇస్తామని ఆశపడతారు. అలా చెప్పినా కూడా వెళ్ళకూడదని వాళ్ళమ్మ ఒకసారి చిట్టికి చెప్పింది. అది గుర్తుకు వచ్చి చిట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి దూకింది. చిట్టి జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్పింది. అది విని వాళ్ళమ్మ చాలా సంతోషించి చిట్టి సమయస్ఫూర్తిని మెచ్చుకుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. ఈరోజు మన కథ సీతాకోకచిలుక గర్వం. ఒక అడవిలో పూల మొక్కల దగ్గర ఒక సీతాకోకచిలుక ఉండేది. రంగురంగుల రెక్కలతో అది చూడటానికి ఎంతో అందంగా కనిపించేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం. ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది. ఒకరోజు ఒక ఏనుగు పిల్ల ఆ పూల మొక్కల దగ్గరికి వచ్చింది. సీతాకోకచిలుక రివ్వున ఎగిరి దాని చెవి మీద వాలింది. ఎవరు నా చెవి మీద అని ఏనుగు అడిగింది. నేనే, నీకు తెలీదా? ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉండే ఏకైక జీవిని, సీతాకోకచిలుకను అని చెప్పింది ఎంతో గర్వంగా. అవునా, నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికైనా వెళ్ళగలను. తూర్పు నుండి పడమట వరకు, పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను. నువ్వు నాలా ఎగరగలవా? ఊహూ, ఎగరలేను. చూసావా, మరి నేను నీకంటే గొప్పదాన్నన్నమాట, అవునా అని అడిగింది సీతాకోకచిలుక. అవును, గొప్పదానివే అంటూ ఒప్పుకుంది ఏనుగు. సీతాకోకచిలుకకు పట్టరాని సంతోషం కలిగింది. ఒక రకంగా మనిద్దరం ఒకటే తెలుసా? నీకు తొండం ఉంది, నాకు తొండం ఉంది. అయితే నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను, నువ్వు తీయలేవు. కాబట్టి నేను నీకంటే గొప్ప. నిజమే అంది ఏనుగు. నీకెన్ని కాళ్లున్నాయి అడిగింది సీతాకోకచిలుక. 4 అని చెప్పింది ఏనుగు. ఇందులో కూడా నేనే గొప్ప, నాకు 6 కాళ్లున్నాయి అంది. ఇంతలో పెద్దగా గాలి వీచింది. ఆ గాలి వేగానికి సీతాకోకచిలుక పట్టుతప్పి ఎగిరిపోసాగింది. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసింది. అది విని ఏనుగు వెంటనే గాలిలో కొట్టుకుపోకుండా తన తొండంతో పట్టుకుంది. ఆ సంఘటనతో సీతాకోకచిలుకకు బుద్ధి వచ్చి గర్వం వదిలేసి గొప్పలు చెప్పుకోవడం మానేసింది. నమస్తే. ఈరోజు మన కథ ఎద్దు గర్వం. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపు సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దుబండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని లాగే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది. భీముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. ఆ రోజంతా భీముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి భీముడు ఇదంతా తనకే చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు.
రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి తనలో తానే మురిసిపోయాడు. ఇక సాయంత్రానికి మళ్లీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకువెళ్లారు. విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది, అందరూ భీముణ్ణి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. భీముడి మీద వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్లీ భీముడిని ఎడ్లపాకలో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు భీముడికి అర్థమైంది, మనుషుల గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ రాయండి.